ఇశ్రాయేలు నిన్ను సృష్టించిన వాడు నీకు రక్షకుడునైయున్నాడు. సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు. సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు. నీవు పేరు పెట్టి పిలిచి కృప చూపు దేవుడవు. ఇశ్రాయేలును బానిసత్వము నుండి విడిపించి వాగ్దాన భూమి వైపు నడిపించిన దేవా, నీ ప్రజల ఎదుట సూచక క్రియలను మహత్కార్యములను చేయుట వలన నీవు ఈ దినమందున్నట్టుగా ప్రసిద్ధి నొందితివి. ఇశ్రాయేలీయుల ఎదుట నీవు సముద్రమును విభాగించి పొడి నేల మీద నడిపించితివి. నీ జనులను తరిమిన వారిని అగాధ జలములలో నీవు పడవేసితివి. పగలు మేఘస్తంభమును రాత్రి వేళ అగ్నిస్తంభములో ఉంది వారిని తోడుకొని పోతివి. కనులారా నీ కార్యములు చూసి వారు విధేయులగుటకును మనస్సులేని వారై నీవు చేసిన అద్భుత కార్యములను జ్ఞాపకము చేసి కొనక తమ మనస్సును కఠినపరచుకొని బంగారంతో పోత దూడను నురిమించుకొని తమ్మును రక్షించిన దేవునికి విసుగు పుట్టించినను. నీవు క్షమించుటకు సిద్ధమైన మనస్సు గల దేవుడవు, దయా వాత్సల్యతలు గలవాడవు. దీర్ఘశాంతము బహుకృపయు గలవాడవై ఉండి వారిని విసర్జింపలేదు. సీనాయి పర్వతము మీదకి దిగి వచ్చి ఆకాశము నుండి వారితో మాటలాడి ధర్మశాస్త్రమును వారికి నియమించితివి. వారికి బోధించుటకు నీ ఉపకారాత్మను దయచేసితివి. వారి శ్రమ కాలమందు వారు నీకు మొక్క పెట్టగా ఆకాశమందుండు నీవు ఆలకించి నీవు మహోపకారివైయవు. దివారిని పొట్టిగా నాశనము చేయకయు విడిచి పెట్టకయుంటివి. అర్హత లేని వారిపై కృపచూపు దేవుడవు నిజముగా. నీవు కృపా కనికరములు గల దేవుడవై ఉన్నావు. వారితో చేసిన నిబంధనను నిలుపుచు కృపచూపునట్టి మహా పరాక్రమశాలివియు భయంకరుడవునగు మా దేవా, పలుమార్లు తొట్టిల్లినను నేటికి కృప చూపుచున్న మా దేవా. మా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యగు దేవా, నీకు స్తుతి కలుగును గాక. క్రీస్తునందు పరలోకో విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును నేటికి అనుగ్రహించుచున్న దేవా, నిత్య రక్షకుడవైన నీకు కృతజ్ఞతతో స్తుతి పాడెదను. నీ నిత్య రక్షణ వలన నేటికి నీ నామము స్తుతింపబడుచున్నది.